వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం మరోసారి రగులుతోంది. ఈసారి యుద్ధంలోకి నేరుగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దిగారు. కేసీఆర్ ప్రెస్ మీట్ దాదాపు గంటన్నర పాటు ఆయన నిర్వహించిన ప్రెస్ మీట్ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. దానికి రియాక్షన్ చాలా పెద్ద ఎత్తున వచ్చింది. నిన్న నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. కొడంగల్ పర్యటనలో భాగంగా ఆయన నిన్న కేసీఆర్కి ఇచ్చిన వార్నింగ్, కేసీఆర్పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దమ్ముంటే అసెంబ్లీకి రావాలి, చర్చించాలి, కానీ తోలు తీస్తా అంటూ మాట్లాడడం ఏంటంటూ రేవంత్ రెడ్డి కూడా చెలరేగిపోయారు. తాను మామూలుగా చూసి చూడనట్లు వదిలేస్తున్నా, తన గురించి తెలియదంటూ, తాను రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో పరిస్థితి అంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. దానికి ఈరోజు కూడా బీఆర్ఎస్ నుంచి అదే స్థాయిలో రియాక్షన్ వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు చాలామంది రియాక్ట్ అయ్యారు. రేవంత్ రెడ్డి మాట తీరు సరిగా లేదంటూ మండిపడ్డారు. అటు బీజేపీ కీలక నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అవుతూ ఆయన గతంలో కేసీఆర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నారు, ఎవరైనా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ వాళ్ళిద్దరికీ హితబోధ చేశారు. ఇక హరీష్ రావు మరో అడుగు ముందుకేసి తాము అడిగింది ఏంటి, రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటంటూ మరొకసారి కాంగ్రెస్పై ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి తీరుపై తూర్పారబట్టారు. లాగులో తొండలు చెడగొట్టడం ఏంటి, ఉరిదీయడం ఏంటి, కొరడా దెబ్బలేంటి, ఈ మాటలేంటి అంటూ ఆయన ధ్వజమెత్తారు. నిన్నటి నుంచి జరుగుతున్న ఈ మాటల యుద్ధాన్ని ఒకసారి చూద్దాం. ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాల కంటే ముందే వాతావరణం, తెలంగాణ రాజకీయ వాతావరణం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఇలా ఉంటే 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ మాటలు ఒకసారి చూద్దాం. మాకు రెండు బాధ్యతల్ని, ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా, రెండవది ప్రధాన ప్రతిపక్షంగా కూడా కంపల్సరీ మా డ్యూటీ మేము చేయాలి. అందుకోసం గాను వీళ్ళు తమాషకు మేము అదొకటి అడ్డం పొడుగు మాట్లాడి, కిరికిరి మాటలు మాట్లాడి, ఈ కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఈ ఏళ్ళ దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం. ఎక్కడికక్కడ ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. తోలు నాది కాదు, కానీ ఆ షేక్పేట్లో మటన్ కొట్టు మస్తాన్ ఉంటాడు, ఆయన రోజు మేకలను కోసి మండి నడుపుతుంటాడు. ఆయన చెప్పిన కేసీఆర్ ఖాళీగా ఉన్నాడంటనే తోలు తీస్తాడంట, నీ మటన్ కొట్టు మస్తాన్ దగ్గర ఇంత నౌకరీ ఈయనరి, ఇంత బోటో కూరనో పోయేటప్పుడు ఈయన బొక్కనో. ఎందుకంటే పోసిన వాళ్ళకు మామూలుగా తోలు తలకాయలు ఇస్తాం కదా మనం ఇంటికాడ దసరా పండుగ అప్పుడు. ఈ అనాథ పిల్లలకు కూడా అన్నం పెట్టని రేవంత్ రెడ్డిని కొరడా దెబ్బలు కొట్టినా తక్కువే, చెట్టుకు కట్టేసి లాగుల తొండలు జరగొట్టినా తక్కువే. నీకే మాట్లాడొస్తుందా, మాకు మాట్లాడరాదా? కేసీఆర్ గారు వచ్చి మహిళలకు మహాలక్ష్మి కింద 2500 ఇస్తా అన్నావు, ఇంకా ఎందుకు ఇవ్వలేదని బాండ్ పేపర్ మీద రాసిచ్చి అవ్వాతాతలకు డిసెంబర్లోనే 4000 పెన్షన్ ఇస్తా అన్నావు. 2 ఏండ్లయింది, నువ్వు 2 ఏండ్లయింది, 4000 ఎప్పుడు ఇస్తావు అని కేసీఆర్ గారు అన్నారు. నువ్వు మాట్లాడిన బూతులేంది, నువ్వు మాట్లాడిన మాటలేంది? స్టేట్స్మెన్ లాగా, రాష్ట్ర సాధకుడిగా కేసీఆర్ మాట్లాడితే వీధి రౌడీలాగా నువ్వు మాట్లాడుతున్నావు, చిల్లర భాష మాట్లాడుతున్నావు. రైట్. తెలంగాణ రాజకీయాల్లో భాష గురించి చర్చ చాలా సందర్భాల్లో వచ్చింది. కేసీఆర్ భాషపై వచ్చింది, రేవంత్ రెడ్డి భాషపై వచ్చింది. ఇప్పుడు మనం చూసాం, ముగ్గురు చాలా సీనియర్ కీలక నేతలు, వాళ్ళు తెలంగాణ రాజకీయాల్లో కాకలదీరిన నేతలు అని చెప్పాలి. కేసీఆర్, రేవంత్ రెడ్డి, హరీష్ రావు, ముగ్గురు మాటలు విన్నాం. ముగ్గురు కూడా మాట్లాడిన మాటలు, ముగ్గురి మాటల్లో కూడా కొంత ఇబ్బందికరమైన వర్డ్స్, ఇబ్బందికరమైన పదవులకు కానీ వ్యక్తులకు కానీ ఆడ గౌరవం లేకుండా మాట్లాడినట్లయితే నాకైతే అనిపించింది. ఇదే అంశంపై చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఆ కీలక నేతలను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తున్న నేతలు. చరణ్ కౌశిక్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, క్రిషాంక్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి మనకు జాయిన్ అవుతున్నారు. క్రిషాంక్ గారు, చరణ్ కౌశిక్ గారు, నిజంగా ఇది బాధపడే సందర్భం కానీ నవ్వు వస్తుంది ఆ భాష చూస్తుంటే. కేసీఆర్ అన్నారు తోలు తీస్తామన్నారు, అంటే నిజంగా తోలు తీయడం అనే? రేవంత్ రెడ్డి మటన్ కొట్టుకెళ్ళి తోలు తీసుకోమని చెప్తారు. నిజంగా తోలు తీస్తామంటే తోలు తీయమని కాదు, తోలు తీస్తా అని కాదు ఒక పాయింట్. రెండోది, దానికి కంటిన్యూషన్గా రేవంత్ రెడ్డి గారు అన్నదానికి హరీష్ రావు గారు కొరడా దెబ్బలు, లేదంటే లాగులో తొండలు. సరే, రేవంత్ రెడ్డి గారు వాడిన భాష అయినా అదొక ముఖ్యమంత్రిపై మళ్ళీ హరీష్ రావు గారు మాట్లాడడం, హరీష్ రావు గారు మాట్లాడింది కూడా తప్పే. ఏంటి ఈ భాషకి హద్దు అడుపు ఇక లేదా? వాళ్ళే మీకు ఆదర్శమా? ఇప్పుడు మన డిబేట్లో మాత్రం అలాంటి భాష వద్దు, చెప్పండి. ఇప్పుడు భాష గురించి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే, బీఆర్ఎస్ పార్టీ కాదు మనం మాట్లాడుకుందాం సార్, ఎవరైనా కూడా, ఎందుకంటే తెలంగాణ భాషను కావచ్చు, యాసను కావచ్చు, మొత్తం కలుషితం చేసిందే కేసీఆర్ గారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మీరు చూస్తూ ఉన్నారు,
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి భాష దాన్ని వక్రీకరించే ప్రయత్నం గతంలో జరిగిన మాట వాస్తవం. ఎందుకంటే కేసీఆర్ గారు మాట్లాడిన భాష ఎంత అధ్వానంగా ఉండే మరి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ గురించి కూడా మొన్న కేసీఆర్ గారు బయటకు వచ్చిన తర్వాత ఒక్క వాస్తవం మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ తట్టేడు మట్టి కూడా తెలియదు పాలమూరు రంగారెడ్డి అని చెప్పేసి మొత్తం అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసిండు. ఇక్కడ తోలు తీస్తారు, ఎవరు తోలు తీస్తాం మరి, అంతే కదా. తోలు తీస్తా అంటే అందుకే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు తోలు తీస్తానికి ఇక్కడ షేక్పేటలో మస్తాన్ షాప్ ఉంది, అక్కడ తోలు అని చెప్పే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేశారు. ఎందుకంటే మరి కేసీఆర్ గారికి అంత ధీటైన సమాజం చెప్పకపోతే కేసీఆర్ ఇంకా తెలంగాణ సమాజాన్ని అదే దూరంలో ప్రయాణించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిందో అసలు ఏమీ చేయలేదు, కాంగ్రెస్ పార్టీ వచ్చి మొత్తం తెలంగాణ ఖజాన్ని మొత్తం కొలగొట్టినట్టు మొత్తం దోపిడీ చేసినట్టు కేసీఆర్ గారు మాట్లాడితే మరి ఆ విధంగానే సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో ఆంధ్రలో చూసినాం జగన్మోహన్ రెడ్డి గారు అట్నే మాట్లాడారు, వారిది కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఇద్దరు ఒకే కోవకు సంబంధించిన వ్యక్తులు చాలా స్పష్టంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వీరిని ఆదర్శం తీసుకొని వారు అక్కడ కూడా అట్నే కలుషితం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు మాట్లాడిన భాషలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది 10% మాత్రమే, ఇంకా 90% మిగిలే ఉంది. కిషన్ గారు, కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఒకటని కాంగ్రెస్ పార్టీ, మీరు చంద్రబాబు రేవంత్ రెడ్డి ఒకటని మీరు, ఇలాంటి ప్రచారం ఇలాంటి భాష, అసలు కేసీఆర్ గారు పెట్టిన 1.5 hour ప్రెస్ మీట్ వేరు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతున్న చర్చ వేరు. ఏంటి, ఎందుకు ఇట్లా ఈ భాషకు ఈ రకంగా మారుతుంది? కేసీఆర్ గారు కూడా ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి రియల్ ఎస్టేట్ బ్రోకరిజం చేస్తున్నారని పేరు పెట్టకపోయినా, రేవంత్ రెడ్డి గారు అని పేరు తెలియలేదు తేకపోయినా అలా మాట్లాడడం కరెక్ట్ కాదేమో, మీకేమనిపించట్లేదో? ఒకటి. రెండోది ఏంటి, భీమవరం మామ తాలూకా అని వేసుకొచ్చారు, ఏంటది? దాని ఏమన్నా సింబాలిక్గా తెచ్చారా డిబేట్కి? ఓకే, భీమవరం మామ అంటే మీకు ఎవరు గుర్తొస్తున్నారు? సరే, దాంట్లోకి వస్తాను, నేను చెప్తాను భీమవరం మామ గురించి చెప్తాను మీకు. కానీ కళ్యాణ్ గారు, నాకు తెలిసి మా ఇద్దరికంటే ఎక్కువ కేసీఆర్ గారిని చాలా దగ్గరగా మీరు చూసారు. యాజ్ జర్నలిస్ట్గా మీరు ఎప్పటి నుంచో కూడా కవర్ చేస్తున్నారు. కేసీఆర్ గారు వ్యక్తిగతంగా ఏనాడైనా సోనియా గాంధీ గారినో, లేకుంటే రాహుల్ గాంధీ గారినో, లేకుంటే నరేంద్ర మోదీ గారినో, లేకపోతే రేవంత్ రెడ్డి గారినో ఎవరినన్నా వారి స్వార్థం కోసమో, లేకపోతే వారి ముక్కిట్లుంది, వారి బట్టలు ఇట్లున్నాయి, వారి చుట్టిట్లుంది, వారి హైట్ ఇట్లుంది అని ఎప్పుడన్నా ఈ యాంగిల్ నుంచి ఎప్పుడన్నా మాట్లాడడం చూసిరా? కేసీఆర్ గారు అసలు ఎప్పుడు మాట్లాడతారు? తెలంగాణ హక్కుల విషయం మీద, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. 2 సందర్భాలు అన్నారు. ఒకసారి సోనియా గాంధీని తెలంగాణ విషయంలో వెనుకడుగు వేస్తే బజార్ కీడుస్తామో, రోడ్డు కీడుస్తామో అని ఒకసారి అన్నారు. రెండోసారి ప్రధాని మన్మోహన్ సింగ్ ని చెప్రాసీకున్న సోయి కూడా లేదని అన్నారు. ఆ 2 నాకు గుర్తున్నాయి. ఆ సందర్భం తీవ్రంగా ఎప్పుడు మాట్లాడతారు కేసీఆర్ గారు? తెలంగాణకు అన్యాయం జరుగుతున్నప్పుడు, లేకపోతే తెలంగాణ ఒక ఐడియాలజీ విషయం మీద. ఇప్పుడు ఆంధ్ర బిర్యానీ అదో బిర్యానీ, పెండ బిర్యానీ తిట్టాలని కాదు, ఎందుకంటే ఇక్కడున్న దాంట్లో మన బిర్యానీకి ఆల్టర్నేటివ్గా పులావ్ అనో ఇదంతా పెద్ద చర్చ జరిగింది. సో వారు ఎప్పుడు మాట్లాడినా ఒక ఐడియాలజీ కానివ్వండి, ఒక లేకుంటే మూమెంట్కి అది హెల్ప్ అవ్వడం కానివ్వండి, లేకపోతే దాని తర్వాత కూడా గవర్నమెంట్లో ఉన్నప్పుడు కేంద్రంలో ఉన్న వాళ్ళు అన్యాయం చేస్తున్నప్పుడు మాట్లాడారు. ఇప్పుడు కూడా తోలు తీస్తాము అని అంటే వ్యక్తిగతంగా ఒకరి పేరు తీసుకోనో, లేకుంటే నీ పేరు తీసి నీ తోలు తీస్తా, నిన్ను రోడ్డు మీద నిలబడి నీ పేగులు వేస్తా కాదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ మీద ఏది పార్లమెంట్లో చామల కిరణ్ కుమార్ రెడ్డి అండ్ సురేష్ షెట్కర్ గారు పార్లమెంట్లో అడిగిన ప్రశ్న కేంద్రాన్ని అడిగితేనే డిసెంబర్ 2024 ఆన్ రిటర్న్ మేము దాన్ని తిరిగి పంపించేసినాం డిపిఆర్ని అని చెప్పారు. మీరు ఇవాళ వరకు ఏం చేసినారు అనేది, ఎందుకంటే రాష్ట్రానికి చాలా ఇంపార్టెంట్ విషయం అండి. 3 ఉమ్మడి జిల్లాలు మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, ఈ జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్ట్కి సంబంధించిన దాని మీద మీ ఫైట్ ఏంటిది? ఎందుకంటే అసలు ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నారు అనేది కూడా ఆలోచించాలి. డిసెంబర్ మీరు నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్ళారు 2023. వెళ్ళినప్పుడు మీరు ఏం చేసిండ్రు? కలిసి సేమ్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అంటే వాళ్ళు జాతీయ హోదాకు సానుకూలంగా ఉన్నారు అని సీఎం ఆఫీస్ నుంచి అన్ని మీడియాకు కూడా చెప్పారు. మరి వాళ్ళు 2025లో ఉన్నాం, తిరిగి వాపసు ఇచ్చేసారు. మీ అజెండా ఏంటిది? మీ స్టాండ్ ఏంటిది? నీళ్ళ విషయం మీద, రైతాంగం విషయం మీద ఇవన్నీ మేము అన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఏమన్నా సబ్జెక్ట్, అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని పక్కన పెట్టేసి నేను ఇంకొకటి చెప్తున్నా. కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు కాదు, దేశంలోనే ఒక నాయకుని పేరు చెప్పండి, పలానా నా ప్రత్యర్థి ఉరేసుకొని చచ్చిపోవాలి, లేదు ఆయనే హాస్పిటల్ ఉంటే కూడా నేను ప్రమాణ స్వీకారం కాగానే ఆయన మక్కిలిరిగినాయి, ఆయన మంచం మీదకి వెళ్ళి పడ్డాడు. ఒక్క లీడర్ ఎగ్జాంపుల్ అట్లా చెప్పండి నాకు తెలిసి మాట్లాడి. ఇంకోటి నేను దయచేసి ఒక్క 1 more minute. అంటే మల్లన్న సాగర్లో దుంకి సావు, రంగనాయక సాగర్లో దుంకి సావు, అదొక అజెండా. ఇంకోటి కేటీఆర్ గారిని ఉద్దేశించి ఇక్కడ నేను ఇంకో 2 విషయాలు మాట్లాడాలి. శోభం ఏం చేసిందండి? నీ అవ్వ రాహుల్ నాకు రిపీట్ చేయాలని లేదు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది అవ్వ ఇవన్నీ మాట్లాడడము
మహిళలను తెచ్చి ఇందులో రాజకీయాలు, మాకు కూడా కుటుంబ సభ్యులను తేవాలని లేదు. కానీ నేను ఎందుకు ఈ భీమవరం మామ తాలూకా అని అన్నానంటే కొన్ని సంవత్సరాల నుంచి మొదటిసారి కాదు, కొన్ని సంవత్సరాల నుంచి. ఇలా మొన్న కొండా సురేఖ గారి ఎపిసోడ్ కూడా వాస్తవానికి కొండా సురేఖ గారి కంటే ముందు రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి మాటలు మాట్లాడారు, లింక్స్ పెట్టడాలు ఇవన్నీ. గుంటూరు కాలేజ్లో 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్లో కేటీఆర్ గారు చదివినరు అని పదే నిన్న కూడా నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆపోజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడినావు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నువ్వు అదే మాట్లాడినావు. మాకేమి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ఈ సెంటిమెంట్లు ఇవి కాదు, ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. వెళ్ళడానికి ఏముందండి? అయితే మేము అనేది ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంత మాట్లాడుతున్నారు కదా, ఇల్లరికం ఎవరైతే మీ అల్లుడు గారు ఉన్నారో వారు భీమవరం చెందినవారు, గొలుగూరి సత్యనారాయణ. మరి భీమవరం మామ కదా, మరి మీరు కూడా మీ అమ్మాయినేమో మీరు భీమవరానికి ఇచ్చి రొయ్యల వ్యాపారం భీమవరంలోనే, భీమవరం అల్లుని కోసమే మీరు లగచెర్ల రైతులు మ్యాక్స్ బియన్ ఫార్మా, భీమవరం అల్లుని కోసమే భీమవరం మన్మన్ కోసమే మెస్సీ మ్యాచ్ ఉందని. అసలు మెస్సీ మ్యాచే ఆడాడు, ఆయన ఎడమకాలు 900 కోట్ల ఇన్సూరెన్స్. కానీ ప్రజలను తుగ్లక్ చేశారు, ఆర్టీసీ బస్సుల మీద హోర్డింగ్లు పెట్టి మెస్సీ ఛాంపియన్స్ ఫేస్ ఆఫ్ అని చెప్పి ప్రజలను. ఎవరి కోసం? భీమవరం అల్లుని కోసమే. నువ్వు ఇంట్లోనే మొత్తం భీమవరం అల్లుని మొత్తం కుటుంబాన్ని పెట్టుకొని నువ్వు కేటీఆర్ గారిని, శోభమ్మను, తల్లిని, ఇవన్నీ ఎందుకు ఇట్లా? విజన్ మాట్లాడండి, సబ్జెక్ట్ మాట్లాడండి. రైట్ చరణ్ గారు, అంటే కిషన్ గారు చెప్పిన దాంట్లో కూడా వాస్తవం ఉంది. 2 ఏళ్ళు గుంటూరులో చదివితే గుంటూరు అయిపోడు, 4 ఏళ్ళు హైదరాబాద్ వచ్చి ఒకవేళ ఎవరన్నా ఎక్కడ వేరే రాష్ట్రంలో వేరే దేశంలో చదివితే హైదరాబాద్ కాడు. అవునా కదా? ఇక్కడ చాలా స్పష్టం. అన్నిటికంటే మెయిన్ గా ఈ చావు కోరుకోవడం అని కేసీఆర్ గారు కూడా కామెంట్ చేశారు, నా చావు కోరుతున్నారని. అదేంటి ఆ చావు? ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడింది నీలాగా నేను గుంటూరులో చదవలేని చెప్పి రేవంత్ రెడ్డి గారు చదవలే కదా. రేవంత్ రెడ్డి గారు చదివితే ఏంటి, ఎక్కడ చదివితే ఏంటంటే ఇప్పుడు నువ్వు అంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఎదురంటే వాళ్ళు తీసుకొచ్చిన వాడు మేము తీసుకొచ్చే ప్రయత్నం, మీరు నాగార్జున సార్ దగ్గర గలాట క్రియేట్ చేసి మీరు ఇద్దరే కదా, మేము కాదు కదా. పంచమన్న పరమాణాలు తిప్పించి మేము కాదు కదా. రాయలసీమ రత్నాల సీమ చేస్తుంది మేము కాదు కదా. అదే కాక డిపిఆర్ సంబంధించి మాట్లాడి నిన్ననే వెదిరే శ్రీరామ్ గారు కేంద్ర జలవనరుల మాజీ అదేవిధంగా అడ్వైజరు చాలా స్పష్టంగా చావు కోరుకోవడం అనేది కేసీఆర్ గారే అన్నారు. ఇప్పుడు చావు కోరుకుంటారా? మీరు మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం మీరు చేసి మా ప్రభుత్వం చావు కోరుకుంటా అంటే అన్ని మాట్లాడతారు. ఇంకా చాలా మాట్లాడాల్సింది బీఆర్ఎస్ పార్టీ మీద. ఎందుకంటే మీరు చేసిన ఘోరాలు నేరాలు అన్ని ఇన్ని కావు. మీరు అసెంబ్లీ రమ్మని ఎందుకు రారు? మరి పాలమూరు అన్యాయం చేసింది మీరే, రంగారెడ్డికి అన్యాయం చేసింది మీరే, నల్గొండకి అన్యాయం చేసి 3 సభలు పెట్టే ప్రయత్నం చేసి తెలంగాణ ప్రయత్నం పిచ్చోలు చేసే ప్రయత్నం. ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ కూర్చొని మాట్లాడాలా? అసెంబ్లీలో కూర్చొని మాట్లాడాలి. అసెంబ్లీలో కూర్చొని మీకు టైం ఇస్తారు రండి అసెంబ్లీలో మాట్లాడదామంటే కాంగ్రెస్ ప్రభుత్వం దుమ్మేసి ప్రయత్నం, అసెంబ్లీ రాకుండా మీరు తెలంగాణ సమాజం తప్పుదారి పడిచే ప్రయత్నం. మరి ఎందుకు మరి ప్రతిపక్ష నాయకుడు ఉండడు? అది హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి ఇస్తే అయిపోదు కదా. మేమేమంటున్నాం సార్, ఇప్పుడు మీరు ప్రతిపక్ష నాయకుడు, అసెంబ్లీలో దేవాలయం లాంటిది, దేవాలయంలో చర్చిద్దారా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిందలేసే ప్రయత్నం చేస్తారు. అదే పాయింట్, మెయిన్ పాయింట్ అది కిషన్ గారు, చాలా ఇంపార్టెంట్ పాయింట్, మెయిన్ పాయింట్ కూడా. ఇప్పుడు అసెంబ్లీకి రాకుండా ఒక ప్రతిపక్ష నేత టెక్నికల్గా పదవి కాపాడుకోవడానికి ఏదో అప్పుడప్పుడు వచ్చిపోవడం తప్పితే అసెంబ్లీకి రారు. సరే బయట సభలు పెడుతుంటారు, బయట దుమ్మెత్తి పోస్తుంటారు, ఇదే ఇష్యూ వాటర్ ఇష్యూ మీదే అసెంబ్లీకి వచ్చి చెప్పొచ్చు కదా ఆ పాయింట్. ఎందుకు అంటే నేను స్ట్రైట్ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే, అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి మోహన్ చూడాల్సి వస్తుంది ముఖ్యమంత్రి సీట్లో అనే ఫీలింగ్ ఏమైనా కేసీఆర్ గారికి ఉందా? లేకుంటే అసెంబ్లీకి వస్తే వాళ్ళకు బలం ఉంది, ఎక్కువ మంది సంఖ్య ఉంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు, ఇలాంటి భాషతోటే చీల్చి చెందాడతాడనే ఆందోళన ఏమైనా ఉందా? అసలు రీజన్ ఏంటి? కళ్యాణ్ గారు, నంబర్ 1 ఒకటి మీరు గమనిస్తే రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడినప్పుడు ఏమని చెప్పారు? వారి స్పీచ్లోనే ఏమని అన్నారు? నేను మీకు పూర్తి గౌరవం ఇస్తా, మీరు రండి. అసలు ఆ ప్రశ్న ఎందుకు వచ్చింది? నేను మీకు గౌరవం ఇస్తా రండి అనే సిచ్యువేషన్ దాకా ఎందుకు వచ్చింది నాకు చెప్పండి. అంటే మీరు గౌరవం పోతదేమో అని రావట్లేదు, పోతదేమో అని కాదు నేను అనేది, మేము అనలేదు. ఆయన్నే నేను మీకు గౌరవం ఇస్తాను. ఎందుకు? గౌరవం కాపాడే ఈ 2 సంవత్సరాల్లో మొదటి రోజు నుంచి మీకు గుర్తుంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఇంటర్వ్యూకి పోయినప్పుడు ఏమని అన్నారు? నాకు ఆయన దగ్గరకు పోవాలని లేకుండే, పైన అధినేతలు ఏఐసిసి వాళ్ళు ఫోన్ చేసిరు కాబట్టి నేను హాస్పిటల్కి పోయాం. మేమేమన్నా రమ్మన్నామా? అయ్యా నువ్వు రా, నువ్వు వస్తేనే మాకు గౌరవం వస్తుందని మేమేమన్నా అడిగినామా? నీ తీరు అలాగే ఉండే. మేమేమంటున్నామంటే మా దగ్గర కేవలం కేసీఆర్ గారు కాదండి, మా దగ్గర ఎన్నో అస్త్రాలు ఉన్నాయి.
మా ఉన్న వాళ్ళనే మీరు డీల్ చేయలేకపోతున్నారు, ఉన్న వాళ్ళనే మీరు తట్టుకోలేకపోతున్నారు. అంటే అదే అంటున్నా, నేను ఒక పాయింట్ రావద్దనే ఉన్న decision నేను అనేది ఏంటంటే అది మా straight గా స్ట్రాటజీ చెప్పండి. ఉంటుంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రాని సందర్భాలు ఉన్నాయి, ఎన్టీఆర్ రాని సందర్భాలు ఉన్నాయి, జగన్ కూడా పోని సందర్భాలు ఉన్నాయి. మీరు అట్లా ఏమైనా డెసిషన్ తీసుకున్నారా? కళ్యాణ్ గారు నేను కళ్యాణ్ గారు నేను ఒక సూటిగా తీసుకున్నారా? కళ్యాణ్ గారు నేను ఒకటి సూటిగా చెప్తాను, ఏమనుకోవద్దు దయచేసి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు తిడుతుంటే మీరు చూడండి కొన్ని ఆంధ్ర ఛానల్స్, ఐ విల్ సే ఆంధ్ర ఛానల్స్, ఎందుకంటే ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని. ఎందుకు కేసీఆర్ గారిని అందరు ఎవరిని నో కళ్యాణ్ గారు నన్ను చెప్పనివ్వండి. మీరే చెప్పండి. మీరు మాట్లాడతారు, కేసీఆర్ గారు మాట్లాడతారు, లేకుంటే చంద్రబాబు జగన్ మాట్లాడతారు, రేవంత్ మాట్లాడతారు, ఛానల్స్ వేస్తాయండి. మీరు మాటల్లో లేని తప్పులు వాళ్ళు వేస్తే బాధ ఏంటి? సరే నేను మాటలేను సార్, తిట్లు ఎంజాయ్ చేయడం నేను మిమ్మల్ని అంటలేను, ఎవరినైనా ఎవరినైనా కాదు. ఛానల్ అయినా అట్లా కాదు, మీరు మాట్లాడితే లేని తప్పు వాళ్ళు వేస్తే వచ్చిందా అంటున్నాను. అట్లా కాదు, నేను అనేది అది. అట్లా కాదు. ఇప్పుడు కేసీఆర్ గారి విషయానికి వస్తేనేమో ఒకలాగా, అదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడితేనేమో ఇంకోలాగా. మేము అనేది ఏంటంటే అరే భాష ఇవి అని అంటారు. ఎందుకు ఏదో రోజు రేవంత్ రెడ్డి గారికి ఆ ప్రవచనాలు చెప్తే సంతోషం కదా. ఎందుకంటే మీరే అంటారు కేసీఆర్ గారు మాట్లాడతలేరని. సరే 2 సంవత్సరాల తర్వాత వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టి మీ పేరు కూడా తీసుకోలేదు, అయినా మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు చాలా రోజులు. మీరే అంటారు కేటీఆర్ హరీష్ రావుకి ఆగుతలేదా, బిల్లారంగాకి ఆగుతలేదా, గింత మీద పడుతున్నారు, మాకు సమయం ఇవ్వరా. మీరే అంటారు మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, మాట్లాడాలి, కేసీఆర్ గారు రావాలని. ఇంకోటి, మీ ప్రభుత్వం ఏమన్నా ఫెయిల్ అయిందా? పొద్దున్న లేస్తే ప్రతిపక్ష నేత రావాలి రావాలని అంటున్నారు. అంటే అధికార పక్షంలో ఉన్నది మీరు కదా, మీరు ఫెయిల్ అయినరా ఒప్పుకోండి, మేము వస్తాం. సలహాలు సూచనలు ఇమ్మంటున్నారు కదా. అంటే మీకు రాదు, మీకు గవర్నెన్స్ రాదు సార్. ఒకటి, వాళ్ళకి ఎంత అనుభవం ఉందో, వాళ్ళ గ్యారంటీలు, వాళ్ళ డిక్లరేషన్లు, వాళ్ళ 420 హామీలతోనే తెలిసిపోయినాయి కదా. మాకు అంటూ ఒక స్ట్రాటజీ ఉన్నది, ఎప్పుడు రావాలనో అది మా పార్టీ మేము డిసైడ్ చేసుకుంటాం. అడుగుతా ఒక్క నిమిషం, రండి సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి అంటే మనకు అవసరం అయినప్పుడు, మనకు చేత కానప్పుడు అడుగుతాం. మాకేమి ఇవ్వద్దు, మేమేమంటున్నాం, గోదావరి వాటర్ లో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, కృష్ణా వాటర్ జరిగింది అన్యాయం అంటుంటే, రా సార్ ఎవరైనా అన్యాయం జరిగిందో 9 సార్లు నువ్వేం చేసినావో, మేము వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు చర్చిద్దాం రా అని అడుగుతున్నాం మేము. మీరు ప్రతిసారి కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం, దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మీ మహిళల కోసం అద్భుతమైన పథకాలు తీసుకొచ్చినాం. ఒక మహిళా ఇష్యూ మీద చర్చ చేద్దాం రండి. మీరు మీకు కల్వకుంట్ల కవిత గారు ప్రశ్నలు చెప్పిందేమో కరెక్ట్ అట, ఆమె మాట్లాడింది మాత్రం కరెక్ట్, కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది మాత్రం తప్పైంది. కొండ సురేఖ గారు ఇష్యూ తీసుకొస్తారు, మీకు కవిత గారు భలే సార్. ఆమె నాకు అల్లుడు పోటీ ట్యాప్ చేసి మనం మాట్లాడాలిగా. కేసీఆర్ గారు నీ స్వయాన నీ కూతురు అడుగుతుంది, ఆమె ఎవరో కాదు, ఎమ్మెల్సీగా ఎంపీగా పనిచేసిన కల్వకుంట్ల కవిత గారు మాట్లాడిందేమో కరెక్ట్ కాదంట. కొండ సురేఖ గారు కూతురు కాంగ్రెస్ పార్టీ సంబంధం ఆమె మాట్లాడింది కరెక్ట్ అని చెప్పేసి మీరు మాట్లాడితే మరి తెలంగాణ సభ ఎట్లా అంగీకరిస్తారు? మీ పాపాలని ఆమె చెప్తా ఉంది రోజు పొద్దున. ఎవరు చెప్తూ కల్వకుంట్ల కవిత గారు ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు గారు పాల్పడ్డాడు, అదే అల్లుని ఫోన్ ట్యాపింగ్ చేసిన చెప్పి ఎవరిని అడుగుతారు? మంచి ప్రశ్న అడిగారు, నేను సమాధానం చెప్తాను. అయిపోతుంది మీ సమాధానం ఎక్కడిది? సార్ మేము ఒకటే అంటున్నాం, మేము ఎవరి సలహాలు తీసుకోవాల్సిన అవసరం. మాకు తెలంగాణ సమాజం మాకు సలహాలు ఇస్తున్నారు, ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రంలో మేధావులంతా మాకు సలహా ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంగా మేము 417 హామీలు ఇస్తే 420 మీరు ఒకసారి లెక్కేసుకోండి. అంటే మీరు 417 ఇస్తే 420 ఎట్లా మాట్లాడతారు 420 అంటే మీరు 420 కాంగ్రెస్. ఇంకోటి, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 200 హామీలు నెరవేర్చిన మేము చర్చ చేద్దాం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద. కేసీఆర్ గారు 2500 4000 పెన్షన్ మేము 100 ఉన్నాయి సార్, ఇంకా చేస్తాం. అవి ఇంకా టైం ఉంది మాకు, ఇంకా 3 సంవత్సరాలు టైం ఉన్నది. మహిళలకు ఇచ్చిన హామీలు కావచ్చు, పెన్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా మేము తర్వాత చేస్తాం. వాళ్ళకి 5 ఏళ్ల సమయం ఉంది. మేనిఫెస్టో అనేది 5 ఏళ్ల పీరియడ్ కి పనిచేసేది. 5 ఏళ్లలో వాళ్ళు అమలు చేయకుండా ప్రజలే తీర్పిస్తారు. అయితే కేసీఆర్ గారు కూడా అదే అన్నారు, వాళ్ళు హామీలు ఇచ్చారు, మోసపూరితంగా ఓట్లు వేయించుకున్నారు అంటే వాళ్ళు హామీలు నమ్మేశారు. మీరు పాలన సరిగ్గా లేదని వాళ్ళకి వేశారు. నేను రేవంత్ రెడ్డి గారి భాషలో చెప్పాలనా, నా భాషలోనే చెప్పాలనా? చెప్పండి, ఏ భాష? రేవంత్ రెడ్డి గారి భాషలోనే చెప్పాలని అంటే మరి 100 రోజుల్లో బాండ్ పేపర్లు రాసిన సన్నాసులు ఎవరండి? మరి చెప్పండి, 100 రోజులను ఎందుకు రాసిరు? 5 సంవత్సరాలని చెప్పేడుతుండే బాండ్ పేపర్ రాసిరు కదా మీరు. పోనీ తొలి క్యాబినెట్ మీటింగ్లోనే చట్టం చేస్తా దీన్ని అని ప్రచారం చేసిన, ఢిల్లీ నుంచి వచ్చి ప్రచారం చేసిన సన్నాసి ఎవరండి? మరి ఎందుకు అయిందా? చట్టం అయిందా? చెప్పండి. గ్యారంటీల చట్టం అయిందా? తొలి క్యాబినెట్ సమావేశంలోనే చేస్తా అని చెప్పారు కదా. మరి ఇవాళ అప్పుడే చెప్పేడుతుండే మీరు, నేను 5 సంవత్సరాల్లో చేస్తా అని. అప్పుడు మేము మిమ్మల్ని అడగకపోతుండే. కేసీఆర్ గారు అందుకే కదా మీకు 2 years టైం ఇచ్చి ఇవాళ మీ హాలిడే పీరియడ్ అయిపోయిందని. ఇంకొకటి, పదే ప్రతి డిబేట్లో ఇదే నడుస్తున్నది, కవిత గారు అని. మేము అనేది ఏంటంటే, కవిత గారు మీకు మాట్లాడుతున్నారు కదా, నంబర్ 1 మీరు విచారణ చేపట్టండి, మేము రెడీగా ఉన్నాం. ఎట్లాగో చేస్తున్నారు కదా, విచారణే చేస్తున్నారు. కవిత గారిని మీ పార్టీ స్పోక్స్ పర్సన్ గా చేసేసుకొని మీకు నిజంగా అట్లనే పరిస్థితి ఉంటే
నేను నాకు అనాలని లేదు, నా టైం వేస్ట్ అది మాట్లాడడం. ఇవాళ ప్రియాంక గాంధీ గారి భర్త కూడా రాబర్ట్ వాద్రా గారు ప్రియాంక గాంధీ గారిని నేను ప్రధానిగా చూడాలని అనుకుంటున్నాను. ఇంకొక ఎంపీ కూడా, కాంగ్రెస్ ఎంపీ, రాజ్యసభ ఎంపీ కూడా ప్రియాంక గాంధీ గారి నాయకత్వం తీసుకోవాలంటే రాహుల్ గాంధీ పనికిరానోడు అన్నట్టేనా? ఇక ఆ చర్చ పెట్టుకుందామా మనం? కవిత గారి చర్చ తీసుకుందామంటే ప్రియాంక గాంధీ గారి ప్రధాని, రాహుల్ గాంధీ పనికిరానితనం కూడా మనం చర్చ తీసుకుందాం. మేము ఇలా మాట్లాడుతున్నది ఇంపార్టెంట్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నీటి దాని మీద. అంటే మీరు గూం ఫిరాయించి ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారండి? 2024 డిసెంబర్ పార్లమెంట్ ఆన్సర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రశ్న, సురేష్ షెట్కర్ గారి ప్రశ్న కేంద్రము తిరస్కరించింది. దమ్ము లేదా కేంద్రం బీజేపీని అడగడానికి? దమ్ము లేదా బీజేపీని అనడానికి? కేసీఆర్ అంటున్నావు కదా, ఎందుకు బీజేపీని అంటలేవు? ఎందుకు ఒక్క మాట కూడా నరేంద్ర మోదీని నిలదీయడానికి ఎందుకు అంటలేవు? నీకు సలహాలు సూచనలు కావాలన్నా, నీకు కొట్లాట కావాలన్నా చలో, కేసీఆర్ గారు అందరూ వస్తారు నీతో పాటు ఢిల్లీకి, కేంద్రం దగ్గర పోయి కొట్లాడతాం. ఏమైంది నీ బీసీ 42%? కేంద్రంతో కొట్లాడుతున్నాను. శాతగాని దద్దమ్మ ఉన్నావు, ఒక్క మాట కూడా బీజేపీని, నరేంద్ర మోదీ ఒక్క మాట నువ్వు బీజేపీని. రైట్. ఇప్పుడు డిపిఆర్ తిరస్కరించినా మీరు సైలెంట్ గా ఉన్నారు అనేది మెయిన్ పాయింట్. అక్కడ డిపిఆర్ తిరస్కరిస్తే మేము ఇప్పుడు డిపిఆర్ ఎందుకు తిరస్కరించి, నీటి కిరాయింపు ట్రిబ్యునల్లో స్పష్టత ఇచ్చే వరకు డిపిఆర్ ని ఆమోదించేది అని చెప్పి కేంద్రం చెప్పింది. మరి ట్రిబ్యునల్ లో పోరాటం చేస్తావా నువ్వు? ఆ ఇష్యూ టెక్నికల్ అంశాన్ని పరిష్కరించుకోవాలి కదా. అది ఎప్పుడైంది? 23 ఏప్రిల్ 2వ తారీఖు. మరి అప్పుడు ఎవరు ఉన్నారు? ఎందుకు మాట్లాడలేదు మీరు? 9 సంవత్సరాలు మద్దతు ఇచ్చిన వాళ్ళు ఎవరు? మీరే కదా. మీ హామీల గురించి చర్చిద్దామా? రుణమాఫీ 9,000 కోట్లు ఎగ్గొట్టి 7 లక్షల డెవలప్మెంట్ 70,000 ఇచ్చిన వాళ్ళు, 14 లక్షలు పోడు పంచలేదు, 5,500 కోట్ల రూపాయలు విద్యా రుణమాఫీ చేయని వాళ్ళు, 4,500 కోట్లు మహిళలు రుణమాఫీ చేయకుండా మీరు పెద్ద ఏదో 3 ఎకరాలు దళితులకు ఇచ్చినట్టు, దళిత ముఖ్యమంత్రి చేసినట్టు 100 ఉన్నాయి. మీరు తెలంగాణ ప్రజలు మోసం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అప్పుల కూరల్లో చిక్కుపోయి 11వ రోజు నుంచి ఆర్బీఐ ఆధారపడి ఓడీలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర నడిపే దిగజారి చేసినట్టు మీరు చేసి మీరు అరే మొదటి తారీఖు జీతాలు లేని పరిస్థితి తెలంగాణ కొట్టుమిట్ట ఆడింది కదా. ఈ రోజు మొదటి తారీఖు జీతాలు వస్తున్నాయి. ఎవరి ఆయనలో జరిగింది ఇదంతా? మరి ఉద్యమ నాయకుడు అని చెప్పిన మీరు తెలంగాణ రాష్ట్రం నుంచి 7 మండలాలు తీసుకుపోయినప్పుడు మీరు ఏం చేయలేకపోయారు? రాష్ట్రపతి ఉపరాష్ట్రం అన్ని ఎలక్షన్లు మద్దతు ఇచ్చింది మీరు. తెలంగాణలో అన్ని రకాలుగా అన్యాయం జరుగుతున్నాయి. మీరు వాళ్ళకి మద్దతు ఇచ్చి మీరు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాట్లాడితే ఎట్లా? కాంగ్రెస్ పార్టీగా ఖచ్చితంగా తెలంగాణ జరిగిన అన్యాయం మీద మేము అదేవిధంగా సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి. తర్వాత ఏదైతే గోదావరి రివర్ బోర్డు కావచ్చు, కృష్ణా రివర్ బోర్డు దగ్గర పోరాటం చేస్తూ ఉన్నాం. తెలంగాణ అన్యాయం విషయంలో ఒక్క అడుగు కూడా వెనక పోయే ప్రసక్తి లేదు. చాలా స్పష్టంగా ప్రకటించిన మీరు 299 టీఎంసీ ఎందుకు ఒప్పుకున్నా చాలా స్పష్టంగా మొన్ననే వెదిరే శ్రీరామ్ గారు మాట్లాడారు. అది కంటిన్యూగా ఎందుకు 20 వరకు కంటిన్యూ అయింది? మరి అపెక్స్ కమిటీలో ఎందుకు సంతకం పెట్టి వచ్చింది? మరి అరే మరి తెలంగాణకు అన్యాయం మీరు చేసింది అంత అయిందిగా. కాబట్టి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీగా తీవ్రంగా స్పందిస్తా ఉన్నాం. మీరు లేదో చెప్తే మేము భయపడే. ఇంకోటి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మారిన తర్వాత ఆంధ్రలో శాఖను ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఒకసారి చంద్రబాబు నాయుడు తిడతారు, ఒకసారి ఆంధ్రలో తిడతారు మీరే. ఇప్పుడు ఏమో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మొన్న ఎందుకు అది బ్లాక్లో ఉంది కాబట్టి 6 years లేకపోతే ఎప్పుడో టీఆర్ఎస్ పార్టీ మార్చుకునేటోళ్ళు. అంటే కాంగ్రెస్ పార్టీ ఏమైనా మంచి చేస్తా ఉంటే మంచి అనకుండా చెడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. అంటే రేవంత్ రెడ్డి గారు అట్లా స్పందించడంలో అంటే వర్డింగ్ కొంచెం తేడా ఉన్నా ఆయన స్పందించడంలో కొంచెం అర్థం ఉందని అంటాను నేను. ఎందుకంటే వాటర్ ఇష్యూలో నేను ఎందుకంటా అంటే చంద్రబాబు కోసం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, కృష్ణా వాటాన్ని వదిలేస్తున్నాడు, ఇలాంటి ఆరోపణలు ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రి కోసం ఎందుకు పనిచేస్తాడు? చేయడు కదా. ఇప్పుడు చూడండి, నేను సూటిగా నీళ్ళ గురించే అడిగిన. నీళ్ళ గురించి అడిగితే అందులో ఉద్యోగాలు, జీతాలు, లేకుంటే అప్పులు, కథా కార్ఖానం అన్ని మాట్లాడారు. మీరు అడిగిన క్వశ్చన్కి నేను సమాధానం చెప్తాను. నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి గారు మీకు గుర్తుంటే ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అసలు దాని గురించి చర్చనే కాలేదు. ఏది ఢిల్లీలో సమావేశం అయిన తర్వాత అసలు అజెండాకే రాలేదు, బనకచెర్ల గురించే రాలేదు అనేసి. కానీ అక్కడున్న ముఖ్యమంత్రి, అక్కడున్న మంత్రి బయటికి వచ్చి ఏమని మాట్లాడుతారు? టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం, దానికి ముందుకు పోతున్నామని. నువ్వు ఎటువైపు కొట్లాడుతున్నావు అని అక్కడ అనుమానం రాదా? మమ్మల్ని స్టార్టింగ్ లో అన్నారు. ఒక నిమిషం, ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా, ఇక్కడ ఒక మాట చెప్తున్నా. మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారండి? అడగండి అనిరుద్ధ్ రెడ్డిని, అడగండి రాజగోపాల్ రెడ్డిని, అడగండి మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని అడగండి. వాళ్ళని కూర్చోబెట్టి అడగండి. మీరు ఆంధ్ర కాంట్రాక్టర్లు టీడీపీ కాంట్రాక్టర్లకే మాత్రం ఇస్తున్నారు అన్నది వాస్తవం కాదా? చంద్రబాబు నాయుడు చెప్పిన కాంట్రాక్టర్లకి కాంట్రాక్ట్లు పోతున్నాయి అనేది వాస్తవం కాదా? వాళ్ళని అడగండి. వాళ్ళ మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు కదా. రైట్, థ్యాంక్ యూ కృష్ణ గారు, థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు. మొత్తానికి ఇంకో 2-3 రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాలకు కేసీఆర్ వస్తారా రారా అనేది ప్రధాన చర్చగా మారింది. వస్తే అసెంబ్లీలో వాతావరణం ఎలా ఉండబోతుంది, రాకపోతే కూడా కేటీఆర్, హరీష్ మిగిలిన ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మాటల తూటాలు పేరే అవకాశం ఉంది. అది ఎక్కడి వరకు వెళ్తుంది, ఏ రకంగా సెషన్స్ ఉండబోతున్నాయి అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. వేచి చూద్దాం ఏ రకంగా ఉండబోతుంది. అసెంబ్లీలో మాటలు ఎలా ఉండబోతున్నాయి, అన్పార్లమెంటరీ భాష అక్కడ కూడా ఉంటుందా, బయటే ఉంటుందా, మనం చూడాలి. ఇది ప్రైమ్ టైం డిబేట్.
ధన్యవాదాలు.